అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు తెలుసుకుంటున్నాం. ఆ సందర్భంగా కబీర్ యొక్క సందేశాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు కబీరు బోధించినటువంటి ఇంకొక సందేశం తెలుసుకుందాం. రాసుకొని చెప్తాను. ఆత్మతత్వం పాలు లాంటిది. మిగతా వ్యవహారం అంతా నీరు లాంటిది. మిగతా వ్యవహారం అంతా నీరు లాంటిది. యోగులు లాంటి వారు మాత్రమే హంసలాగా ఏవి పాలో ఏది నీరో తెలుసుకోగలుగుతారు. ఇది కబీర్ ఇచ్చినటువంటి చాలా అద్భుతమైన సందేశం. మీరందరూ గమనించి ఉంటారు. అమ్మ కానీ నేను కానీ ఇచ్చే సందేశాలన్నీ కూడా ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించే ఉంటూ ఉంటాయి. ఎందుచేతంటే సృష్టిలో ఉన్నదే ఆత్మ. ఆత్మ కానివన్నీ అంటే అనాత్మలన్నీ అదృశ్యమయ్యేవే, అంటే శాశ్వతం కానివే. అందుచేత మనం దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? ఆత్మకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాం. ఆ ఆత్మకు సంబంధించిన జ్ఞానానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాం. కారణం ఏంటంటే ఏ మానవుడి యొక్క లక్ష్యమైనా సరే అదే. ఏంటి లక్ష్యం అంటే అనాత్మ అయినటువంటి ఈ దేహం నేను కాదు, శాశ్వతమైన ఆత్మే నేను. అంటే ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మే నేను అని తెలుసుకోవడమే మనందరి యొక్క లక్ష్యం. వాడే మోక్షాన్ని పొందుతాడు. అందుచేత ఆత్మను తత్వదృష్టితో చూస్తారు. నామరూపాలు లేవు కాబట్టి, గుణాలు అవి ఏమీ లేవు కాబట్టి.
అంచేత కబీరు ఈ ఆత్మతత్వాన్ని అంటే నామరూపాలు లేని ఆత్మని పాలు లాంటిదిగా పేర్కొన్నారు. మిగతా వ్యవహారం అంతా ఇంకంటే ఇంకేదైనా సరే, విగ్రహాలు అవనివ్వండి, ప్రపంచంలో ఉన్నవనివ్వండి, ఏదైనా సరే నీటితో పోల్చారు ఆయన. మీకు ఆత్మ తప్ప ఇంకేది కనిపించినా అదంతా నీటి లాంటిదే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. మీరు చూడండి, పాలు నీరు కలిసి ఉన్నాయి. దాన్ని విడదీయడం ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం అంటే ఒక్క హంసకే సాధ్యం. హంస పక్షి జాతి. పక్షి జాతిలో కొన్ని వేల కాదు లక్షల రకాలు ఉన్నాయి. లక్షల రకాల పక్షులు ఉన్నా కూడా హంస మాత్రమే పాలను నీటిని వేరు చేయగలదు. నీటిని వదిలేసి పాలనే స్వీకరిస్తుందండి. హంస యొక్క గొప్పతనం అదండి. ఇక్కడ కబీరు యొక్క సందేశం ఏంటంటే, మానవులమైన మనము హంసలాగా ఆత్మని అనాత్మని ఆత్మ కాండాన్ని వేరు చేసి అంటే ఆత్మ జ్ఞానాన్ని అనాత్మ జ్ఞానాన్ని వేరు చేసి హంసలాగా ఆత్మ జ్ఞానమే మనం తీసుకోవాలి. అలా ఆత్మ జ్ఞానాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, తెలుసుకుంటారో, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారు తమ జీవిత లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అంటే సత్యలోకానికి చేరుకోగలుగుతారు. పూర్ణాత్మ కాగలుగుతారు. అందుకే చూడండి, ఆ స్థితికి ఎదిగిన వారిని ఇప్పుడు రామకృష్ణ పరమహంస హంస అన్నారు, యోగానంద పరమహంస. ఎందుకు అన్నారు పరమహంస అని? ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి. వాళ్ళకి ఇంకేమీ అవసరం లేదు. ఆత్మతత్వమే కావాలి, ఆత్మజ్ఞానమే కావాలి. అలాగే రమణ మహర్షి ఆత్మజ్ఞానం.
తాను ఆత్మ అన్నది మర్చిపోయారు కాబట్టి ఆయన ఏమంటారంటే, నువ్వు దేహం అనుకుంటున్నావు, నువ్వు దేహం కాదు, తెలుసుకో నువ్వెవరో అనే మాటే ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు. వాళ్ళంతా హంసలు. అంచేత మిగతా వ్యవహారాన్ని పక్కన పెట్టి ఆత్మను, ఆత్మ జ్ఞానానికి, ఆత్మకు, ఆత్మ జ్ఞానానికి ప్రాముఖ్యం మనం ఇవ్వగలిగితే మనము హంసల్లాంటి వాళ్ళమేనండి. హంసలైనట్టేనండి మనం. ఎంతో ఎదిగినట్టండి మనం. గొప్పవాళ్ళమైనట్టేనండి. 300, 350 జన్మలు ఏ మానవుడైనా సరే ఆత్మతత్వం తప్ప మిగతా వ్యవహారాల మీదే దృష్టి పెడతారు. కానీ అన్ని జన్మలు దాటి ఉన్నాం కాబట్టే 350, 60 జన్మలు దాటి ఉన్నాం కాబట్టే మనం ఆత్మ మీద, ఆత్మ జ్ఞానం మీద దృష్టి ఉంచుతున్నాం. రోజు రోజుకి దానికే ప్రాముఖ్యం ఇస్తున్నాం. కావాలంటే మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఇందులోకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే ఎంత మార్పండి మీ ఒక్కొక్కళ్ళు కూడా. కాకిలా ఉండే మనం హంసల్లా మారుతున్నాం. అమ్మ నేను అలాగే ఉండేవాళ్ళం మొదట్లో. పత్రి గారు పరిచయం అయ్యాకనే ఈ మార్పు. మీలో కొంతమంది డౌట్ ఉంటుంది. అన్ని జన్మలు నిజంగా తీసుకున్నామా అండి? ఖచ్చితంగా తీసుకున్నారు మీరు. ఇంకా ముందు ముందు చూడండి అప్పుడే ఎక్కడైపోయింది. ఎంత ఎదుగుతారు, ఎంత మార్పు వస్తుందో ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని చూసి. అందుకే మిమ్మల్ని అందరినీ డైమండ్స్ అని అంటూ ఉంటాను నేను. అందరికీ అర్థం కాదులేండి. పాలు నీళ్లు కలిసి ఉన్నాయని హంసకు తెలుస్తుంది కానీ కాకులకి గద్దలకి తెలియవు. ఎలా తెలుస్తాయి? అందుచేత కబీర్ యొక్క సందేశం ఏంటంటే, హంస పాలు ఏవో నీరు ఏదో ఎలా తెలుసుకుంటుందో మానవులు కూడా ఏది ఆత్మ, ఏది అనాత్మ అన్నది తెలుసుకోవాలని చెప్తున్నారు. వాటి మీద కాస్త మీరు దృష్టి పెట్టండి. ఆత్మ తప్ప అన్ని అనాత్మలండి. ఇది అర్థం చేసుకోండి, ఇంకేమీ లేదు. మీకు అనాత్మ ఆసక్తి ఎక్కువ ఉంది అంటే మీరు మనోస్థితిలో ఉన్నట్టు. ఆత్మ ఆసక్తి ఎక్కువగా ఉంది అంటే
మీరు ఆత్మస్థితిలో ఉన్నట్టు. ఈ పర్సెంటేజ్ తేడా వస్తుందండి. ఒక్కసారే 100%లోకి ఎవరు వెళ్ళరు. మెల్లిమెల్లిగా చేంజ్ అవుతుంది. ఎంత చేంజ్ అవుతుందో మీరంత గొప్పోళ్ళు అవుతున్నట్టండి. అది తెలుసుకోమనే చెప్తున్నారు ఆయన. ఎవరు తెలుసుకోగలరు? అది కూడా చెప్పాడాయన. యోగులు లాంటి వారు మాత్రమే అని చెప్పారు. చూసుకోండి అది అక్కడ. అది తెలుసుకుంటున్నాము అంటే మనమంతా యోగులమే. యోగ స్థితిలో ఉన్నవారమే. యోగాన్ని అభ్యసిస్తున్న వారమే. గొప్పవాళ్ళు చెప్పినట్టు గొప్ప స్థితికి ఎదిగిన వారమే. మీరు చూడండి. యోగి ఎంత గొప్పవాడో, యోగే అది తెలుసుకోగలరు అని చెప్పి కబీర్ చెప్పాడు. యోగి ఎంత గొప్పవాడో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. యోగికి ఆ శక్తి ఉంది. ఆత్మతత్వాన్ని, మిగతా వ్యవహారాన్ని తెలుసుకోగల శక్తి యోగుల లాంటి వారికే ఉంది అని చెప్పాడు. అదే ఆ యోగి యొక్క గొప్పతనాన్ని భగవద్గీతలో 6వ అధ్యాయంలో 45వ శ్లోకం శ్రీకృష్ణ భగవానుడు ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. మనందరికీ తెలుసున్నదే ఈ శ్లోకం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యో మతోధిక కర్మభ్యోధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. పక్షులు కోట్లున్నాయి, కోటాను కోట్లు, రకాలు రకాలే ఉన్నాయి చాలా. దేనికి లేని శక్తి ఒక్క హంసకే ఉంది. అలాగే ప్రపంచంలో కోటాను కోట్ల మానవులు ఉన్నారు. ఏ మానవుడికి లేని విశిష్టత, ఏ మానవుడికి లేని శక్తి ఒక్క యోగికే ఉందండి. గుర్తెట్టుకోండి. ఎందుకు యోగికుంది? యోగి ఒక్కడే ఆత్మతత్వాన్ని, మిగతా వ్యవహారాన్ని తెలుసుకోగలడు. ఆ శక్తి ఒక్క యోగికే ఉంది. అందుకే అందరికంటే యోగి గొప్పవాడు అన్నాడు. దాని తాత్పర్యం చూడండి, మీకు అర్థమవుతుంది. తాపసి అంటే జపాలు తపాలు చేసేవాడు. మంత్ర జపము, నామ జపము, రూప జపము, రకరకాల జపాలు చేస్తారు. వాళ్ళకంటే కూడా చాలా మంది మంత్రాల్లో శక్తి ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇన్నిసార్లు చేయాలి, అన్నిసార్లు చేయాలి, ఇలా పలకాలి మంత్రం, అలా పలకాలి, ఇలా ఉచ్చరించాలి, ఏవి చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అందరికంటే కూడా యోగి గొప్పవాడు అన్నాడు. తపస్సు శరీరాన్ని తప్పింప చేసుకునేవాడు, శుష్కింప చేసుకునేవాడు. నాగసాధువులను చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళంతా తపస్సు చేసేవారు. శ్రీకృష్ణ వారు ఏమన్నారంటే వీళ్ళందరికంటే యోగే గొప్పవాడు అని చెప్పారు. జ్ఞానిభ్యో మతోధిక అంటే జ్ఞాని. పుస్తక జ్ఞానం, పండిత జ్ఞానం. చూస్తున్నాం మనం లోకంలో పండితులు గొప్ప గొప్ప పండిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎదురుగుండా పుస్తకాలు పెట్టుకుని
ఆ శ్లోకం చదివి దాన్ని అనర్గళంగా వివరించగలుగుతారు. మరి వారి సందేశాలు వినడానికి వేల మంది కాదు, లక్షల మంది వెళ్తూ ఉంటారు. వారిని గొప్పగా కీర్తిస్తూ ఉంటారు. వారికంట గొప్పవాళ్ళు ఎవరు లేరన్నట్టుగా చెప్పుకుంటారు. కానీ అలాంటి వారి కంటే కూడా యోగి గొప్పవాడు. పండితులకు కూడా ఆత్మతత్వాన్ని, మిగతా వ్యవహారాన్ని వేరు చెయ్యలేరు. చెప్పగలరు కానీ ఆచరించలేరు. ఆచరించగలిగిన వాడే యోగి. ఆత్మకు ప్రాముఖ్యం ఇచ్చి మిగతా వ్యవహారానికి ప్రాముఖ్యం ఇవ్వనివాడు యోగి. ఆచరించగలిగిన వాడే యోగి. అలాగే కర్మభ్యోధికో యోగి. నిత్య నైమిత్తిక కర్మలు, అనుష్ఠానం, సంధ్యావందనం, ఉదయాన్నే సూర్య నమస్కారాలు, గాయత్రి పఠనం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికంటే ఇంకా కొంతమంది యజ్ఞాలు, యాగాలు చేస్తారు. వాళ్ళకంటే కూడా గొప్పవాడు యోగి అన్నారు శ్రీకృష్ణ భగవానుడు. యోగికి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడు? ఎలా అయ్యాడు అంటే, ఎలా అవుతారు అంటే, ఎవరైతే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తారో వాడే యోగి. గుర్తెట్టుకోండి. ఆ పనే మన అందరం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు క్రమం తప్పక 3 గంటలకు లేచి అన్నీ పూర్తి చేసుకుని 4 నుంచి 6:30 దాకా కూర్చుంటున్నామంటే ఎవడు కూర్చోగలడండి ఇది? చెయ్యాలనుంది చాలా మందికి ధ్యానం. కూర్చోలేరు. అటువంటి స్థితి సంపాదించిన వాడమే మనమంతా. అలా శరీరాన్ని, మనసుని పక్కన పెట్టి ఆత్మ మీదే దృష్టి ఉంచుతున్నాం. యోగి అయిన వాడు మిగతా వ్యవహారాన్ని పక్కన పెట్టి ఆత్మ మీదే దృష్టి ఉంచుతాడు. ఉంచగలగాలి. అదే పని మనం చేస్తున్నాం. దాని సులువైన మార్గమే పత్రి గారు మనకిచ్చిన శ్వాస మీద ధ్యాస. నిజంగా కూడా పత్రి గారి మార్గంలోకి వచ్చాక ఎంతో మంది ఆత్మ మీద ఉంచట్లా, మనసు దగ్గర అయిపోతున్నారు. మ్యూజిక్ పెట్టుకుని మనసు దగ్గర అయిపోతున్నారు. మాటలు వింటూ, కబుర్లు వింటూ మనసు దగ్గర అయిపోతున్నారు. పాటలు వింటూ మనసు దగ్గర అయిపోతున్నారు. వాళ్ళు హంసలు కాదు. వాళ్ళకి ఆత్మ గురించి తెలీదు. ఆత్మను ఆశ్రయించలేదు. అనాత్మైన మనసు మీదే దృష్టి ఉంచుతున్నారు వాళ్ళు. మనసు దగ్గర అయిపోతున్నారు. చెప్పినా అర్థం కావట్లేదు. మేము కూర్చుంటున్నామండి కళ్ళు మూసుకుని అంటారు. కళ్ళు మూసుకు కూర్చున్నవాడు యోగి కాదండి. కళ్ళు మూసుకుని అందరూ నిద్రపోతున్నారు.
మెలుకుని ఉన్నప్పుడు కళ్ళతో పాటు మనసును కూడా ముయ్యాలి. వాడు యోగి. ఆ పని మనమంతా చేస్తున్నాం. ఆ ప్రాక్టీసే ప్రతి నెల భీమవరంలో ఇస్తున్నాం కొత్త వాళ్ళకి కూడా. రోజు మార్నింగ్ కూడా మనం ప్రాక్టీస్ చేయిస్తున్నాం. చేత ఇప్పుడు మనం చేసేది సామాన్యమైన విషయం కాదండి. చాలా చాలా గొప్ప విషయం అండి. యోగులు అవ్వండి మీరు కూడా. యోగి యొక్క కాలిగోటికి పండితుడు కూడా సరిపోడు అన్నాడండి పత్రి గారు. నాకు అప్పుడే అర్థమైంది. పత్రి గారు ఎప్పుడైతే ఈ సందేశం ఇచ్చారో అప్పుడే అర్థం చేసుకున్నాను. మనం ఎంత గొప్పవాళ్ళం, ఎంత గొప్ప మార్గంలోకి వచ్చాం. చాలా మంది అంటారు శ్వాస మీద ధ్యాస ఎలా గొప్పది, దానికంటే ఇంకా గొప్పవి ఉన్నాయి, మేం చెప్పేదే గొప్పది అంటారు పిచ్చోళ్ళు. నువ్వు ఏ సాధన చెయ్యి, మనసును దాటి ఆత్మతో నువ్వు ఉండగలిగితే గంటలు కూడా నిమిషాలు గడిచిపోయేటట్టుగా నువ్వు ఉండగలిగితే గొప్ప సాధన చేస్తున్నట్టే. సంసార జీవితంలో ఉన్న మనము ఆ స్థితి తొందరగా సంపాదించాలంటే తేలికైన సులువైన మార్గమే బుద్ధుడు చెప్పిన, పత్రి గారు చెప్పిన ఈ శ్వాస మీద ధ్యాస. అర్థం చేసుకోండి. ఈ సందేశం చూశాక కబీర్ చెప్పింది ఎంత గొప్పది అన్నది అర్థమైందండి. అన్నీ చెప్పా, ఆఖరిలో చెప్పాడండి, అర్జున నువ్వు యోగివి కా అన్నాడు. అర్జునుడు గుడాకేశుడు కూడా, నువ్వు చాలా గొప్పవాడవయ్యావు, గుడాకేశుడయ్యావు అని పొగళ్ళ. ఇంకొకటి ఈ శ్లోకంలో మీరు గమనిస్తే అందరికంటే యోగి గొప్పవాడు అన్నాడు. అసలు గుడాకేశ పేరు ఎత్తనే లేదు, అదేదో పెద్ద గొప్ప పనిలాగా. తాపసి కంటే, జ్ఞాని కంటే, కర్మలు చేసేవాడి కంటేని లోకంలో వీళ్ళు గొప్పవారిగా భావించబడతారు. వీళ్ళందరికంటే యోగి గొప్పవాడు అన్నారు. విచిత్రం ఏంటంటే మన సొసైటీలో గుడాకేశుడు గొప్పవాడు అంటారు. ఏమనుకోలో కూడా నాకు అర్థం కాదు. ఈ సందేశం అర్జునుడికి ఇవ్వడం ఎందుకు? గుడాకేశుడు అయిపోయే ఉన్నాడు. యుద్ధం ప్రారంభంలోనే కృష్ణుడు కాళ్ళ మీద పడి ఎడుతూ కూర్చున్నాడు గుడాకేశుడు. కొడుకు చచ్చిపోతే ఎడుతూ కూర్చున్నాడు. అద్భుతమైన జ్ఞానం సంపాదించుకుని కృష్ణుడు ఊరుకోబెట్టాల్సి వచ్చింది గుడాకేశుడిని. సరే, ఏదవుతే ఒకటే గుర్తుపెట్టుకోండి, హంస పాలను నీటిని ఎలా వేరు చెయ్యగలదో అలాగే ఆత్మతత్వాన్ని మిగతా వ్యవహారాన్ని ఒక్క యోగి మాత్రమే వేరు చేసి తెలుసుకోగలడు, ఆత్మతత్వానికి ప్రాముఖ్యం ఇవ్వగలడు. అందుచేత యోగి కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు అన్న విషయం తెలుసుకోండి. మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పండి. థ్యాంక్ యూ.